బీరకాయ నువ్వుల పొడితో కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం స్టవ్ పైన కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మనం తాలింపు వేసేటప్పుడు బాగా కొంచెం కలుపుకుంటే అన్నీ ఒకేలా వేగడం జరుగుతుంది. వేగిపోయింది, ఇప్పుడు తాలింపు వేగిపోయింది. దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా, మనము సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత చాలదు అనుకుంటే వేసుకోవాలి, కానీ బీరకాయలో తక్కువే పడుతుంది. పసుపు ఉప్పు వేసాక బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీనికి మూత వేసుకోవాలి. చూసాక కదా ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం నువ్వుల పొడి ఇలా చల్లుకోవాలి. బీరకాయ నువ్వుల పొడి రెడీ. కూర ఎంత బాగుంటుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.